అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్లో ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్లో ఉన్న బర్డ్స్ చనిపోవడం గమనించి వాటిని శాంపిల్స్ సేకరించి మనం టెస్ట్ పంపించిన పిదట ఇక్కడ కొన్ని బర్డ్స్కి ఆ ఫామ్లో ఉన్న బర్డ్స్కి బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి నిర్ధారణ అవ్వడం జరిగింది. దానికి తర్వాత మనం అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సమావేశపరిచి దానికి తగు రక్షణ చర్యలన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వేల్పూర్లో ఆ పౌల్ట్రీ ఫామ్ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ఇన్ఫెక్టెడ్ జోన్ను అంటే రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ వరకు సర్వీలెన్స్ జోన్ అని చెప్పేసి ఆరెంజ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ 1 కిలోమీటర్ రేడియస్లో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో ఆ బర్డ్స్ అన్నింటినీ కూడా మనము నిర్మూలించడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ కూడా చంపివేసి వాటిని తగు రక్షణ చర్యలను అనుసరిస్తూ వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళవు. వాటిని కూడా చాలా కంప్లీట్ గార్డెడ్ పరిస్థితుల్లోనే వాటిని భూమిలో పాతివేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైతే ఈ సర్వేలెన్స్ జోన్ అని చెప్పామో అక్కడంతా కూడా ఎక్కడ ఈ 0 నుంచి 10 కిలోమీటర్స్ వరకు ఎక్కడ కోళ్ళు కానీ ఎగ్స్ కానీ అమ్మడానికి వీలు లేదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 6 చెక్ పోస్ట్ కూడా పెట్టి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వెహికల్స్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాము. ఆ జోన్లోంచి బయటకు వెహికల్స్ పౌల్ట్రీ అది రాకూడదని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ బయట జోన్స్లో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్లో ఉన్న చికెన్, ఎగ్స్ కన్జ్యూమ్ చేయడానికి ఎటువంటి ఇష్యూ ఉండదు. వాటిని ప్రాపర్గా కుక్ చేసి ఎగ్స్ని కూడా బాయిల్ చేసి తింటే ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి వైద్యాధికారులు చెప్తున్నారు. తర్వాత లోపల ఎక్కడైతే ఈ సర్వీలెన్స్ జోను కానీ ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్నాయో అక్కడ వెహికల్స్ వెళ్ళినా వచ్చినా కూడా అంటే ఈ సర్వీలెన్స్ టీమ్స్ కానీ ఎవరైనా వెళ్ళి వచ్చినా కూడా దానికి బయోఫెన్సింగ్ మెథడ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మరియు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ నుంచి 21 టీములు ఏర్పాటు చేసి అంటే ఈ పరిస్థితిని టైం టు టైం గమనిస్తూ రైతులకి, పౌల్ట్రీ ఫామ్ రైతులకి తగు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా సిమ్టమ్స్ ఈ వేరే కోళ్లలో ఇక్కడ సోకిందా, వేరే చోట కూడా ఏమైనా స్ప్రెడ్ అయ్యిందా అనేది నిత్యం గమనిస్తూ చాలా అలర్ట్గా ఉన్నాము. అలాగే అవసరమైన రైతులకు కూడా సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మెడికల్ టీమ్స్ను కూడా ఫామ్ చేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫామ్స్లో వర్క్ చేసిన వర్కర్స్ కానీ ఇప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి క్లోజ్గా సర్వేలెన్స్లోకి వెళ్తారో వాళ్ళకి కానీ ఆ చుట్టుపక్కల ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా మెడిసిన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మనుషుల్లో ఏమన్నా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది అంతా కూడా నిత్యం గమనిస్తూ ఉన్నాము. దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విషయం అంతా కూడా అక్కడ పౌల్ట్రీ ఫామ్ వరకే పరిమితమై ఉంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దాన్ని కట్టుదిట్టంగా భద్రమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది, బయటకి వ్యాప్తి చెందకుండాను. బయట ఉండే ప్రజలు అందరూ కూడా తగు సూచనలు తీసుకుని చికెన్ కానీ ఎగ్ కానీ కన్స్యూమ్ చేయడానికి ఇష్యూ లేదు. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలో అవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.